నియోజకవర్గ కూటమి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నాకున్న ఎన్ఆర్ఐ కాంటాక్ట్స్ ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. 100 రోజుల పాలనపై ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రోడ్లపై దృష్టి పెట్టానని, రోడ్లు పూర్తి చేస్తానని, చింతలపూడి మండలం నుండి పరిపాలన సాగిస్తామని అన్నారు. ఏ కార్యకర్తకైనా ఇబ్బంది ఉంటే మీ గ్రామాలలో నాయకుల వద్దే పని అయ్యే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని, వైసీపీకి ప్రతిపక్షం కూడా లేదని, మా పాలన మమ్మల్ని చేసుకోనివ్వండి అని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. మీ గ్రామ రాజకీయాల్లో నేను పేరు పెట్టను. మీ దగ్గర సమస్యగా కూడా మీరు ముందుగా మీ యొక్క గ్రామ నాయకులు సంప్రదించండి. మీ యొక్క గ్రామ నాయకులకి, మండల స్థాయి నాయకులకి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ అక్కడే మీ సమస్యల పరిష్కారం అయ్యేలా చేసుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, పక్కనోడు నా మీద ఆడని చెప్పి మన ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము. కాబట్టి మీరందరూ కూడా తెలివైన వాళ్ళు. మీ గ్రామంలో సమస్య ఉన్నా ఏదన్నా కూడా ఫస్ట్ మీ యొక్క గ్రామ నాయకుడిని, పెద్దల్ని, అక్కడ ఉన్న లోకల్ నాయకులు కలవండి. ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రతిదీ ఎమ్మెల్యే దగ్గర రావడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మన అందరిది. కాబట్టి మీరు ఎలా ఉండబోతారో మీకు రాజకీయంగా కూడా మీ భవిష్యత్తుని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది.